ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే పిస్టల్ బుల్లెట్తో పట్టుబడిన టాప్ హీరో అండి ఎయిర్పోర్ట్లో కలకలం అయితే రేగింది. సో మరి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వివరాలకు వెళ్ళినట్లయితే చెన్నై ఎయిర్పోర్ట్లో సినీ నటుడు మాజీ ఎమ్మెల్యే అయిన కరుణన్ అయితే 40 బుల్లెట్లను ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ అధికారులు గుర్తించారండి. హ్యాండ్ బ్యాగ్లో అయితే కరుణాస్ తీసుకెళ్లడం జరిగింది. సో మరి ఆదివారం ఈ రోజు నాటి చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికుల బ్యాగులను తనిఖీలు చేసిన సిబ్బందికి బిగ్ షాకే ఎదురైంది. నటుడు కరుణాస్ బ్యాగును కనుక స్కాన్ చేశారు. అప్పుడు అందులో హ్యాండ్ బ్యాగ్లో పేలుడు పదార్థాలు ఉన్నట్టు అల్లారం మోగింది. దీంతో భద్రతా అధికారులు హ్యాండ్ బ్యాగ్ను అయితే ఓపెన్ చేసి చూడటం జరిగింది. మొత్తానికి 40 లైవ్ రౌండ్ల కోసం 2 పెట్టెల్లో ఒక్కొక్కటి 20 రౌండ్లు ఉంటాయి. అవన్నీ కూడా 32 mm పిస్టల్ క్యాలిబర్డ్తో అయితే సామర్థ్యంతో కలిగి ఉంటాయి. సో దీంతో వెంటనే భద్రతా అధికారులు బుల్లెట్లు వీటిని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. దీనిపైన అయితే కరుణాస్ మాట్లాడుతూ, నేను తుపాకీ లైసెన్స్ని నా పిస్టల్లోనే వాడే బుల్లెట్లు ఇవి, విమానంలో బుల్లెట్లు తీసుకోకూడదని నిబంధనలు ఉందని కూడా నాకు తెలియదు. కానీ హడావిడిగా వెళ్తూ ఉండడంతో బ్యాగ్లో బుల్లెట్లు బాక్స్లో ఉన్నట్లుగా నేను గమనించలేదని అయితే ఆయన పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండడంతో నిబంధనల ప్రకారం తుపాకీని తన స్వగ్రామం అయిన దిండిగల్లోనే పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు చెప్పారు. అయితే హ్యాండ్ బ్యాగ్లో 40 రౌండ్ల ఈ లైవ్ బుల్లెట్లు మాత్రం ఉండిపోయాయని తెలిపారు. కరుణాస్ గారు తన తుపాకీని ఇప్పటికే పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి సంబంధిత పత్రాలను అధికారులకు చూపించారు. దీంతో సెక్యూరిటీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగినందున బుల్లెట్లను తీసుకెళ్లకూడదని అయితే సూచించి అతని బ్యాగ్ను తిరిగి ఇచ్చేశారండి అప్పటికైతే. సో ఈ విధంగా మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ చెన్నై ఎయిర్పోర్ట్లో సినీ నటుడు అయిన మాజీ ఎమ్మెల్యే కరుణాస్ హ్యాండ్ బ్యాగ్లో ఈ విధంగా బుల్లెట్లు దొరకడం అయితే సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.